ఈ తుఫాన్ ఏదో నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వస్తే దాన్ని కూడా నేను క్యాచ్ చేసుకునేవాడిని ఆయన ఆయన బాధ. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన విషయం. మల్లయ్య యాదవ్ అంటే కమిషన్లకి కక్కుర్తికి బ్రాండ్ అంబాసిడర్ మల్లయ్య యాదవ్. ఎమ్మటి ఒక 30 కార్లు పెట్టుకొని పూల రంగుల తిరిగింది మర్చిపోయాను. ఈ రోజున ప్రజలు మర్చిపోలే నీ పూల రంగులు బాగోతాం కానీ నీ బాగోతాం కానీ ఎవడు మర్చిపోలా. మరి ఆ విధంగా నువ్వు నీ స్థాయి మర్చి ఒక 7 సార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, మరి ఏఐసిసిలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన్ని నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు ఒకసారి ప్రజలు ఇంకా మరి నిన్ను ఇంకా దిగజారి చూడటం తప్ప మంచిగా చూడరని చెప్తూ ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకొని ఒక మాజీ శాసనసభ ఉండాలని కోరుకుంటున్నాం. కల్పంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి వ్యవహార యాత్రలు అనేది డెఫినేషన్ ఆయన ఒక్కడికే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. ఎందుకంటే గతంలో వారికి వ్యవహార యాత్రలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ భాష మాట్లాడడం చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా మరి కలయాల గారు ప్రెస్ మీట్ లో పెట్టేటప్పుడు అక్కడున్న ఒక రైతుకి నువ్వు ఈ విధంగా కొట్టేసుకో, నీ విధంగా ఇట్లా పట్టుకొనిడు కొట్టేసి చెప్పాను. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆ దుస్థితికి నువ్వు దిగజారినవు అంటే నిన్నేమనాలో మాకు అర్థం కాదు.